ఇలా జల్దీ లేచినట్టుగా. ఏడుకొచ్చిన నేను. అమ్మా 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 అమ్మా. ఎందుకు వచ్చినావా? ఎందుకు వచ్చినావు? చెప్పేందుకు వచ్చినావు? ఓ మన అంతగానే మిగురుతీవిగా. సారీ చెప్పు. సారా? ఎవరికి? సారీ చెప్పు. ఆ మాటకు వస్తే నువ్వే నాకు చెప్పాలి. సారీ. సారీ చెప్పు. అమ్మా, వాతావరణం నీకు అనుకూలంగా ఉందని ఇట్లా మాట్లాడుతున్నావు కదా. సరే సారీ. ఇగో ఫెయిల్తో చెప్పు. ఇదొకటి ఉందా మళ్ళా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. సరిపోలేదు. ఓకే, ఐఎమ్ వెరీ 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 సారీ స్వాతి గారు. ఇక వెళ్ళండి. ఛీ, నువ్వు మారవురా. నువ్వు వింతే. ఏ స్వాతి 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 స్వాతి, బయట రెండు ఇబ్బంది అవుతుంది. లోపలికి పోదాంపా. బాగా చెప్తా సారీ. లోపలికి వస్తే చెప్తావా? నేనేమైనా చిన్నపిల్లనా లోపలికి తీసుకెళ్ళి సారీ చెప్తా అంటే నమ్మడానికి? లోపలికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. మూసుకొని ఊకోరా. ఏంది స్వాతి పొద్దు పొద్దుగా పంచాయతీ? అరే ఇంత చిన్నది సారీ అవసరమా? నా ప్రపంచమే నువ్వు స్వాతి. చిన్న సారీ అడుగుతున్నావా? గట్టిగా అడిగి చూడు, నా ప్రాణమే ఇస్తా. ఏమ్రా అశోకు, మీ అమ్మ నాయన గిట్లా హాస్పిటల్ పోయిందో లేదో అప్పుడే పెట్టినావా ఇంట్లో దుకాణం? అదేం లేదక్క, ఆ అమ్మ ఏదో క్యాజువల్గా అగ్గిపుల్లలకు వచ్చిందంటావు అంతేగా. నమ్మినతి. ఓయ్, నీకు మళ్ళా దగ్గర అయిపోయానని ఓ ఎక్సైట్ అయిపోకే. నీకు సెటిల్ అవ్వడానికి టైం ఇచ్చిన గుర్తుందిగా. ఆల్రెడీ అలా 4 రోజులు అయిపోయినాయి. ఆ పనిలో ఉండి ఫస్ట్. చిన్ని నువ్వు కాదులే, అది నా పెళ్ళాం. ఇప్పుడు నాలుగు దినాలు అయినాక నేను చెప్తాను అప్పుడు డాన్స్ ఎద్దు కానీ ముందైతే మంచి చాయ్ పెట్టు. పోతా గానీ అశోక్ గాడు వచ్చిండు. ఎందుకు కనుక్కో. అశోక్ గాడు ఇక్కడికి ఎందుకు వచ్చినాడు? ఏ ఫ్యాక్టరీ పోక? ఇగో ఆటో చెప్పు, ఫ్యాక్టరీకి లోన్లు వచ్చిన అక్కడ బొమ్మని చెప్పు. ఈ ఆడోళ్ళని నమ్మకూడదు. దీనికి తెలిసిందనుకో ఎచ్చులకు పోయి ఊరు ఊరు మొత్తం ఆగమాగం చేస్తుంది. దానికి తెలియకుండా దాచిపెట్టాలి. ఎవరు ప్లేస్ వాళ్ళు ఓర్రా ఊకే ఒరుతారేమ్రా బ్యాటింగ్ అని. అరే నాగు, ఇటు కొడితే 2D, ఇటు కొడితే 4, అటు కొడితే అవుట్. నీ అవ్వ నువ్వు ఇక కాసుకో. 6 మీద 6 కొడతా చూడు. అరే నువ్వు బాలేసే వాడు దెబ్బకి అవుట్ కావాలరా. పోనాడు. రెడీయా? ఓరి నాగు, నిన్నేరా ముడి కింద 20 ఏళ్ళు పెట్టుకొని పసి పిల్లలతో ఆడుతున్నావేందిరా? ఇప్పుడు నీకేం కావాలనే? పోక్ తీసుకొద్దురా కోటోళ్ళ ఇంటి కాడికి పోయి. ఎప్పుడు పొగ తీసురా, ఆకలి తీసురా, ఒక్కలు తీసురా. పనిలే బ్యాట్తో కొడతా పో ఇంటికి పో. బువ్వ కొత్తావు కదా ఇంటికి, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే అది చెప్తాది, మీరు బాలేరురా. రెడీ నాగు, నీకు గుడ్ న్యూస్ రా. ఏంద్రా మా ముసలి ఇప్పుడే పోయింది, అప్పుడే చచ్చిందా? నీ అయ్యా సబ్బుగా అది కాదు. నీ లవర్ మౌనిక వచ్చింది హైదరాబాద్ నుంచి. మౌనిక వచ్చిందా? అరే మీరు ఆడుకోరా, నేను పోతా. సిగ్గు నీ సిగ్గు చల్లకుండా చల్. ఏం మౌనిక అంత మంచిదేనా? అసలు నేను నీకు ఆదుకున్నానా? అబ్బా ఎంత మాట అన్నావు మౌనిక. నువ్వు ఇక్కడున్నావు, నిన్ను మర్చిపోతానో చెప్పు. అయినా ఆ మాట నేను అడగాలి. ఎందుకు? ఎర్రగా బుర్రగా ఉంటావు, హైదరాబాద్లో ఉంటావు, మరి ఎవరినైనా లవ్ చేసినావేమో అని. అంత లేదు.
సర్లే కానీ ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు, నెంబర్ తీసుకో. డబల్ 9 వాట్ ఏ రొమాంటిక్ ప్లాన్. లైఫ్లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమా, కార్నర్ సీట్ ముచ్చట్లు, రొమాన్సు, హగ్గింగ్లు, కిస్సింగ్లు, చీదినమ్మ జీవితం మొత్తం మిస్సింగ్. అసలు నిజంగా నన్ను లవ్ చేస్తుందా ఇది? ఫోన్ చేద్దాం. ఏయ్ వద్దు, మనకు హ్యాండ్ ఇచ్చినందుకు దానికి టార్చర్ ఏందో చూపించాలి. గట్టిగా మాట్లాడితే దాని ఫోనే లిఫ్ట్ చేయ 2-3 రోజుల దాకా చూపిస్తాను నేను ఏందో. తగ్గేదే లేదు, లిఫ్ట్ చేయను నేను. చేద్దాం పోనీ, కానీ తగ్గొద్దు. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. రేపు పొద్దున కలు. నాకు ఇప్పుడు కలిసి కుదరదు, ఐఎమ్ బిజీ రైట్ నౌ. చెప్పేది వినరా ఫస్ట్. నిన్ను కలవమన్నది ఇప్పుడు కాదు, రేపు పొద్దున. ఏంది, ఏమైనా ప్రాబ్లమా? చాలా పెద్ద ప్రాబ్లం. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నీది నిజమైన ప్రేమ అయితే రేపు 7 గంటలకి మనం కలిసే ప్లేస్లో కలు. నేను ఇంత కష్టపడి పొద్దున నీ గురించి టికెట్లు ప్లాన్ చేసి తీసుకొస్తే నువ్వు ఆ పనుంది ఈ పనుందని మిస్ చేస్తావా? ఏందే మాట పడిపోయింది? సపోర్ట్ చేయి, ఏదో చెప్పు, మాట్లాడు. హలో హలో, చీదీనా అమ్మ, దీనిలో దీందే. మనం అంటే ఏమాత్రం వాల్యూ లేదు, అంత దీని ఇష్టమేనా? నా ఫోన్ పొట్టిదానా, నీకున్నదే ఇప్పుడు. ఏం చేస్తున్నావురా? ఏం లేడా, నాకు అలా వచ్చింది. తెల్లం దాకా ఫోన్లు మాట్లాడే, పడుకునేది లేదు. వాడు చేసిన తప్పు కాదు, ఘోరం. అసలు భూమి బతికే అర్హత లేదు. ఇప్పుడు నీ కూతుర్ని ఎవడో రేప్ చేసి చంపేస్తే నీకు ఓకేనా? ఎక్కడో అడవిలో దూరంగా చెట్ల మధ్య బట్టలు లేకుండా నీకు నీ కూతురు శవమై కనిపిస్తే నీకు ఓకేనా? అది చూసి తట్టుకోగలవా? అది చేసింది నేనే అనుకో, ఆ నువ్వు చేసింది తప్పే కాదు అని వదిలేస్తావా? ఇంతటితో నీకు నాకు శత్రుత్వం అయిపోయిందని అనుకుంటున్నా. కాదని మళ్ళీ నీ తెలివితేటలు చూపించినావు అనుకో, ఈసారి ఏం చేస్తున్నావు నీ ఊహకు కూడా అందదు. అరే అశోక్, రే మనలో మనకు గొడవలు వద్దురా. బంగారం తెచ్చింది నేనే కదరా, అందులో ఎంతో కొంత నాకు రావాలి కదరా. ఇప్పుడేంది, ఆ బంగారంలో పార్ట్నర్షిప్ కావాలి అంతేనా? ఆ బంగారం ఎవ్వరికి ఇచ్చేది లేదు, అది ఊరిది, ఊరి కోసమే ఖర్చు పెట్టాలి. ఇప్పటి నుంచైనా పెద్ద మనిషి లెక్క బతుకు.